అండ్ ఆ 4 పోస్టర్‌లో కంపేర్ చేస్తుంటే సేమ్ లాకెట్ ఉన్నది 4 క్యారెక్టర్స్‌కి. సో, దానికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఐ మీన్ సో అది ఇంపార్టెన్స్ అది 1 పైస్ ఒక నా కాయిన్ అనమాట Yeah. అప్పుడులో. దెర్ ఇస్ అ బ్యాక్ స్టోరీ టు దట్. వాడికి ఉండే ఒక పెయిన్ఫుల్ పాస్ట్ నుంచి వాడు తీసుకొచ్చేది. సినిమాలో వాళ్ళ నాన్న వాడికి అది ఇస్తాడు. ఓకే. సో ఇంకోటి వాడికి డబ్బు అంటే చాలా ఇష్టం. అది సింబాలిక్గా మధ్యలో ఎన్ని గోల్డ్ చైన్లు వచ్చినా కూడా ఆ చైన్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. లాస్ట్ అన్ని జనరేషన్స్‌కి సేమ్ ఉంది. కరెక్ట్. థ్యాంక్ యూ. మన ఇప్పుడు మూవీలో ముగ్గురు యాక్ట్రెస్ ఉన్నారు కదన్న. ఇప్పుడు లైక్ మీనాక్షి గారు, నోరా గారు, సలోని గారు, ముగ్గురితో మీ జర్నీ ఎలా ఉంది? అంటే మీకు మూవీలో అంటే జర్నీ ఎలా ఉంది ఆ ముగ్గురితో? జర్నీ అంటే బాగానే ఉంటుంది అందరితో. సినిమాల్లో షూటింగ్లో మీనాక్షి మనతోనే తను చాలా సీరియస్. తన సినిమా రోల్స్ ముందు హిట్ ఒకటి చేసింది తను. వేరే ఒక 2-3 సినిమాలు తను చూసినప్పుడు తను చాలా సీరియస్ పర్సన్ అట్లా అనుకున్నాను. బట్ షీఈస్ వెరీ ఫన్నీ అండ్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ నోరాతో నేను లోఫర్లో అప్పుడు ఒక సాంగ్ చేశాను. అవునవును. సో నాకు తను అప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. తను అంటే సినిమాలో చెప్పాలి, ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు పెద్ద సెట్ వేసాం. ఆ అమ్మాయి బ్లాక్ హీల్స్ లాంటివి వేసుకుంది, కానీ హీల్స్ కూడా ఇరగతీస్తుంది డాన్స్. దాని సిచ్యువేషన్ స్టేజ్ మీద దగ్గర పడి అమ్మాయి కాలు లిగమెంట్ ఏర్ అయింది. బట్ లిగమెంట్ ఏర్ ఏంటంటే మనకి ఇమీడియట్గా తెలియదు, ఫ్రాక్చర్ అంటే స్వెల్ అయిపోద్ది. బట్ లేదమ్మా మీకు బ్రేక్ ఇస్తాం మీరు వెళ్ళండి అంటే కూడా అమ్మాయి లేదు అని చెప్పి అదే పెయిన్తో సాంగ్ ఫినిష్ చేసింది. రేపు పొద్దు మీరు సాంగ్ చూస్తే మీకు అసలు అమ్మాయి కాలు ఇరిగింది, అమ్మాయి పెయిన్లో ఉందని ఒక్క సెకండ్ కూడా తెలియదు. అండ్ షీ పర్ఫార్మ్డ్ ఇంటెన్స్ డాన్స్ మూవ్స్ అనమాట దాంతో. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ కమిట్మెంట్ ఫర్ దట్. అండ్ యా అన్న ఇంకోటి మనకి ఇక్కడ కరెక్ట్ ఉంటేనే ఇక్కడి వరకు వచ్చాను అని అన్నారు కదా డైలాగ్లో. ఇంకోటి వద్దులే అన్న, ఇంకోటి వద్దులే. అయితే మాకు అంటే అలా కరెక్ట్ ఉండాలంటే ఏమైనా టిప్స్ ఏమైనా ఇస్తారా? అంటే అదే టిప్, కంట్రోల్లో ఉండాలి భయ్యా అన్నదే టిప్. అది వాడు కూడా లైఫ్లో ఏ వ్యక్తికైనా వయసెస్ అనేవి చాలా బ్యాడ్. మన గోల్ ఒకటి ఉంటుంది లైఫ్లో. ఇక్కడ నేను చూడాలనుకుంటున్నాను, నేను పలానా ఒక 50 ఏళ్ళు వచ్చినప్పటికీ నేను ఇలాంటి హీరో అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఇంత డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను, మా ఫ్యామిలీకి ఇల్లు కట్టించాలనుకుంటున్నాను, మా చెల్లిని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి ఒక్కొక్కరికి ఒక అంబిషన్ ఇవన్నీ ఉంటాయి. ఆ వెళ్ళే దూరంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మనకి లైఫ్లో. సో ఇందాక చెప్పింది ఏంటంటే మనకి మైండ్ మెంటల్గా హార్ట్ దగ్గర నుంచి లేకపోతే సెక్షువల్ డిజైర్స్ దగ్గర నుంచి మనకి కంట్రోల్ ఉంటే లైఫ్లో మనం ఎక్కడ ఏ యావిగేషన్ లేకుండా మన గోల్ వైపు మనం వెళ్తూ ఉండొచ్చు. సో అలాంటి క్యారెక్టర్ వీడు. సో నీకు చెప్పిన అది మనందరికీ కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అందరం ఆ యావిగేషన్స్ ఉంటాయి. బట్ ఎంత ఎర్లీగా మనం బయటకు వచ్చేసి అది ఎంజాయ్ చేయాలి. యూ అండర్స్టాండ్? ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ నాట్ వైసెస్, బట్ నేను ఒక యంగ్ ఏజ్లో యూత్లో ఉన్నప్పుడు మన కాలేజ్ బంకులు కొడతాం, బయటికి వెళ్తాం, తిరుగుతాం, ఆ టైప్ చెప్తున్నా. అలాంటివన్నీ చేయాలి, కానీ కరెక్ట్ టైం వచ్చినప్పుడు అన్ని కంట్రోల్లో పెట్టుకొని రియలైజ్ అయ్యి లైఫ్లో సీరియస్నెస్ తెచ్చుకోవాలి, ముందుకెళ్ళాలి జీవితంలో. అంటే అందరం పైకి రావాలని అనుకుంటాం కదా జీవితంలో, ఒక బెటర్ ప్లేస్లోకి వెళ్ళాలి అనేది. సో దాని గురించి ఆ కంట్రోల్ ఇదంతా కాకుండా ఈ కంట్రోల్ కూడా ఉండాలి మనకి. ఎందుకంటే మాట అనేది చాలా ఈజీ బ్రో. ఒకసారి నోట్లోంచి అనేసింది అది వెళ్ళిపోద్ది, అది ఇంకా దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఉండదు. సారీ చెప్పొచ్చు తర్వాత, బట్ ఒకసారి నోట్లోంచి వచ్చేసిందా మన క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారు అందరూ. సో ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా మనం 1-2-3 ఆలోచించి మాట్లాడాలి. ఐ బిలీవ్ దట్ పర్సనలీ. దట్స్ అన్న మీరు సాయిధరం తేజ్ ఏదైనా బ్రదర్స్ లాగా ఏదైనా కాంబినేషన్లో ఏమన్నా మూవీ చేస్తాం బ్రో. అండ్ నాకు తేజ్తో చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంది. మధ్యలో మేము ఇద్దరు అనుకున్నాం కూడా, ఎవరో ఒక డైరెక్టర్ వచ్చాడు, బట్ ఇట్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. సో అందుకే వదిలేసాం. అంటే ఇలాంటివి మేము 2-3 సార్లు చేయలేము. కొడితే ఒకేసారి మంచి సినిమా చేయాలి, అది బాగా ఆడాలి, జనాలందరికి నచ్చాలి. బట్ వీఆర్ ఓపెన్ టు డూ ఫిల్మ్ టుగెదర్. ఇప్పుడు మీనాక్షి చౌదరి గారు హీరోయిన్ కదా, హౌ సార్ క్యారెక్టర్ గోయింగ్ టు బి లైక్, ఎలా ఉంటుంది? అంటే సినిమాలో మెజారిటీ ఆఫ్ ద క్యారెక్టర్స్ వీడి జర్నీలో వీడితో ట్యాగిన్ అయ్యి ఏ ఫేజ్ నుంచి ఏ ఫేజ్కి వెళ్తారని. మీనాక్షి అంటే ఒక వెరీ అడాలసెంట్ ఏజ్ నుంచి ఒక నోటి దగ్గర ఒక ప్లేట్ మీద ఫుడ్, టేబుల్ మీద ఫుడ్ లేని స్టేజ్ నుంచి వాడు కింగ్ వెళ్ళే వరకు వాడి గ్రోత్ని చూస్తూ పెరుగుతూ వాడి పక్కన ఉంటుంది అనమాట. ఇట్స్ సపోర్టింగ్ వాసు. ఒక మంచి క్యారెక్టర్ తందే. అంటే వాసు తప్పు చేస్తే ఆడు ఎవడు మాట వినే వ్యక్తి కాదు. ఈ అమ్మాయి ఒక్క చోట దగ్గర అవుతాడు, వింటాడు, ఆలోచిస్తాడు. సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఒక ఎమోషనల్గా మూవీ టేక్స్ ఆఫ్ డిఫరెంట్ ట్విస్ట్ మీనాక్షి క్యారెక్టర్ వల్ల.
అండ్ ఐ థింక్ షీస్ డన్ అమేజింగ్ జాబ్ యాజ్ అన్ యాక్టర్. 4 క్యారెక్టర్స్ అదే 4 ఫేజెస్ యాక్ట్ చేశారు కదా, మీకు అందులో బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏ ఫేజ్? ద ఓల్డ్ ఫేజ్ ఓన్లీ వాజ్ డిఫికల్ట్. అంటే ఏ టైం లైన్స్లో? 1982 ఈ ఓల్డ్ క్యారెక్టర్ వెనకాల చేసినప్పుడు అంటే పర్ఫార్మెన్స్ ఇది అంతా కాకుండా కాస్ట్యూమ్ లేకపోతే మేకప్ కూడా ప్రాస్థెటిక్ అన్ని చేశాను సినిమాకి. సో ఒక 1.5 hour వరకు పట్టేది మేకప్ చేయడానికి, ఆ ఏజ్ డిఫరెన్స్ తెలియడానికి. అండ్ ఇంకోటి మనిషి కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ ఏంటంటే మనకి కొంచెం ఫేస్ టైట్గా ఉంటుంది, కొంచెం ఇలా డ్రూప్ అవుద్ది అనమాట ఫేస్ మన ఏజ్ పెరిగే కొద్దీ. సో ఒక మౌత్ పీస్ లాంటిది ఒకటి పెట్టుకున్న ప్రాస్థెటిక్ది ఒకటి, అంటే సో ఒక చిన్న డ్రూప్ ఉంటుంది మనిషికి 50-40 దాటిన తర్వాత స్కిన్ లూజ్ అయ్యి. సో అది పెట్టేటప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టాక్. సో అది అవర్స్ టుగెదర్ నోట్లోనే ఉండేది, వర్డ్స్ వస్తూ ఉండేది అన్నమాట, నీట్గా వచ్చేవి కాదు. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు మెయింటైన్ దట్, బట్ అలవాటు అయిపోయింది ఇట్ విత్ టైం. థ్యాంక్ యూ అన్న, విషింగ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మల్టీ యూనివర్స్, సినిమాటిక్ యూనివర్స్ అని చాలా వస్తున్నాయి కదా, ఇప్పుడు మీకుండే కట్అవుట్కి అంటే ఒక మంచి క్యారెక్టర్ రాసి సూపర్ హీరో లాగా అట్లా ప్లాన్ చేయొచ్చు, అట్లాంటివి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయి మీకు ఫ్యూచర్లో? ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది కదా. సో నేను అన్ని సూపర్ హీరో ఫిల్మ్స్ చూసి ఎవ్రీ ఫిల్మ్ ఆల్మోస్ట్ థియేటర్కి చూస్తాను. బట్ మొన్న హనుమాన్ చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అంటే వెరీ వెల్ మేడ్ సూపర్ హీరో ఫిల్మ్లో మన మైథాలజీని వాడుకుంటూ కొత్తగా ఆ విలన్ క్యారెక్టరైజేషన్ చూపించినప్పుడు నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆరిజిన్ స్టోరీ ఉంటుంది కదా,